చెరుకు రైతులకు గిట్టుబాటు అయ్యేలా మద్దతు ధర నిర్ణయించాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య చక్కెర కర్మాగారాల యాజమాన్యాలను ఆదేశించారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్లో రైతులు కంపెనీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జోన్ నాన్ జోన్ అంటూ వ్యత్యాసం చూపకుండా అందరికీ ఒకే ధర చెల్లించాలని, రైతులు కంపెనీలు నష్టపోకుండా ధర నిర్ణయించారు. 2 రోజుల్లో మద్దతు ధర, రవాణా ఛార్జీల నిర్ణయాన్ని ప్రకటించాలని ఆదేశించారు. చక్కెర కర్మాగారాలను ఆధునీకరించాలని, చెరుకు హార్వెస్టింగ్ కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. హార్వెస్ట్ చేసిన చెరుకు 6 నుంచి 12 గంటల్లోపు క్రషింగ్ అయ్యేలా చూడాలన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే మొబైల్ నంబర్కు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఫస్ట్ వాళ్ళకి క్లియర్ చేసే రెస్పాన్సిబిలిటీ మీ ఫ్యాక్టరీ ఈ ఏరియాలో ఉంది కాబట్టి ఇక్కడ లోకల్ ఫార్మర్స్ కి మీరు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి దాని తర్వాతనే బయట ఫార్మర్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీరు తీసుకోవాలి. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఇన్సిస్టింగ్ హార్వెస్టింగ్ షెడ్యూల్ ఇవ్వండి. ఆ హార్వెస్టింగ్ షెడ్యూల్ ప్రకారమే వాళ్ళు హార్వెస్ట్ చేస్తారు, దాని ప్రకారమే ఇమీడియట్ గా తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. థర్డ్ ఆస్పెక్ట్ రిగార్డింగ్ ప్రాసెస్, ఈ తరుగు కోసం ఏదైతే కట్ చేస్తున్నారంటున్నారో there cannot be any difference. 1% రూల్ ప్రకారం ఎనీవే ఉంది. ఆ 1% మీద 2% ఏదైతే 1+1 1+2 వాట్ ఎవర్ ఇస్ దేర్ అన్ని ఏరియాస్ లో అదే అడాప్ట్ చేయాలి. సెకండ్, దేర్ షుడ్ అగైన్ బి నో డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ అండ్ నాన్ లోకల్. వాళ్ళు చెప్తున్న పాయింట్ వ్యాలిడ్. ఎక్కడి నుంచి వచ్చినా, లోకల్లో వచ్చినా బయట వచ్చినా డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ మీద అది కట్ చేస్తున్నారు. కానీ లోకల్ వాళ్ళకు ఒక రేటు, బయట వాళ్ళకు ఒక రేటు అనేది దట్ ఇస్ నాట్ కరెక్ట్. దాని గురించి అయితే ఏసీసీ గారు కూడా ఇన్స్పెక్షన్ చెప్పాను. సో ఈ ఆస్పెక్ట్ లో కంపల్సరీ వీ ఎక్స్పెక్ట్ దట్ మీరు కూడా కంప్లై అవుతారు. డిఫరెన్సియేషన్ ఎక్కడ అవుతుంది అండ్ మాకు ప్రూఫ్స్ కూడా వస్తాయి. ఎనీవే వాళ్ళు తీసుకొచ్చే కలెక్షన్స్ నుంచి మనకి తెలుస్తుంది వెదర్ దర్ ఇస్ బీన్ ఎనీ వైలేషన్ ఇన్ దిస్ రిగార్డ్. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి.